ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పొమ్మన్నంత మాత్రాన ఈ ఇంటి నుంచి నేను అంత సులువుగా పోవడం జరగదు. ఎందుకమ్మా మహాతల్లి ఇంకా ఉండి ఎవరి పరువు తీయడానికి, ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి? ఇంకెవరి జీవితాలతో? ఇప్పుడు రుద్ర పరువు తీసింది, రేపు నీ పరువు, నా పరువు, ఆఖరికి అన్నయ్య పరువు కూడా తీసేస్తుంది. ఇదిగో ఈశ్వరి, ఇప్పుడే నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. బయటికి నడుస్తావా లేదా? మీరేమైనా చేసుకోండి, నేనిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టేదే లేదు. పెట్టాలి. వాళ్ళు కాదు, నేను చెప్తున్నాను. ఇంత జరిగాక, నువ్వింత దిగజారాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బాధ్యతగా నా వెనకుండి నడిచే ఆడది నా భార్య అవుతుంది, కానీ నా ముందు నిలబడి నన్ను ఎదిరించేది కాదు. అడుగడుగునా నాకు సలహాలిచ్చి నన్ను గెలిపించేది నా భార్య అవుతుంది, కానీ తనే నా ప్రత్యర్థిగా నిలబడి నన్ను కిందకి లాగేది కాదు. రుద్రగారు, నేనెప్పుడు భార్యగా మీ అడుగు జాడల్లో నడవాలని, ప్రతి క్షణం మీ నిర్ణయాలని గౌరవిస్తూ మీ ఆలోచనల్ని నా ఆలోచనలుగా మార్చుకుంటూ మీతో కలకాలం తోడుగా నీడగా ఉండాలనే నేనిక్కడికి వచ్చాను. అది అర్థం చేసుకోకుండా బయట ఎక్కడో జరిగిందాన్ని మన బతుకులతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఇలాంటి మాయ మాటలు చెప్పి ఈ ఇంట్లో తిష్ట వేద్దామనుకుంటున్నావేమో. ఇంకా నీ మాయ మాటలు వినడానికి, నువ్వు చెప్పింది నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. పద బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.